శ్రీమాత్రే నమః. అమ్మా నిలయానికి స్వాగతం అండి. ఈరోజు అమ్మవారు మొన్న వడిబియ్యానికి వచ్చిన చీరని అమ్మ అలంకరించుకున్నది. ఇది మొన్న వచ్చిందనమాట. అమ్మవారికి వడిబియ్యానికి ఇచ్చారు. అయితే అందులోని బ్లౌజ్ పీస్ తీసి అమ్మకి శారీ లాగా, అంటే ఇక్కడ చిన్న హైట్ ఉంటుంది, అందుకని బ్లౌజ్ పీస్ అయితే సరిపోతుంది అమ్మకి. దాన్ని ఇట్లా అలంకరించుకున్నాను. ఇంకా నవరాత్రులు వస్తున్నాయి కదా, రోజుకొక అలంకరణ చేద్దామని అనుకుంటున్నాను. ఈ ఎల్లమ్మ తల్లికి దుర్గమ్మలాగా. ఇంకా నేనైతే ఇంట్లో ఏమి అమ్మవారికి ఏమి అంటే దుర్గమ్మ తల్లికి ఏమి ఫోటో అదేం లేదు నాకు, దుర్గమ్మ తల్లిది. ఇంకా ఎల్లమ్మ తల్లినే ఇంకా దుర్గమ్మ తల్లిలాగా అనుకొని ఇంకా ఆమెకి చేసుకుంటాను. చాలామంది కూడా చాలా ఘనంగా చేసుకుంటారు ఈ నవరాత్రులు. మాకు ఇక్కడ దగ్గరలోనే అమ్మవారిని నిలబెడతారు దుర్గమ్మని. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి రోజు దర్శనం చేసుకొని మంగళవారము, ఆదివారం, శుక్రవారము నిమ్మదీపం పెట్టుకుంటే సరిపోతుంది, బాగుంటుంది. ఈ 9 రోజులు వీలవుతే చేసుకోండి. ఏదైనా ఒక మంగళవారం అయినా శుక్రవారం అయినా నిమ్మదీపం రాహుకాలంలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా పాజిటివ్నెస్ ఉంటుంది. ఇంకా దీపం అంటున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెలిగించుకోండి దీపాలు పెట్టేటప్పుడు. ఎందుకంటే రీసెంట్గా ఒకటి జరిగింది సంఘటన, అది మీకు షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. గుళ్ళ దగ్గర దీపాలు పెడుతుంటారు కదా, ఇట్లా వెలిగిస్తారు రాహుకాల దీపాలు ప్లస్ వేరే వేరే దీపాలు వెలిగిస్తుంటారు కదా. గుడి వాళ్ళు కేటాయించిన ప్లేస్లోనే వెలిగించుకోండి. ఇంకొకటి, వేరే వాళ్ళకి ఏదైనా హాని జరుగుతుందా అంటే అగరబత్తులు కానీ అవి కానీ అక్కడిక్కడ పెట్టేసి వెళ్ళిపోతూనే ఉంటుంటారు కదా, అవి కొంచెం మనము వెలిగించినప్పుడు పుణ్యం ఏమొస్తుందో తెలియదు, కానీ దానివల్ల వేరే వాళ్ళకి ఎఫెక్ట్ పడితే ఆ పాపం అయితే మనకు అంటుకుంటుంది. అది మాత్రం చూసుకోండి. వేరే వాళ్ళకి ఎవరికి హాని కలగకుండా దీపాలు వాళ్ళు గుడి వాళ్ళు కేటాయించిన ప్లేస్లోనే చూసుకోండి. దీపం పెట్టాం కదా అని అక్కడిక్కడ పెట్టేసి మీ పని అయిపోయినాక వదిలేసి వెళ్ళిపోవడం కాదు, కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకు అంటే ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి అంటే చూసుకోకుండా తను ఎవరో దీపాలు పెట్టారు, చాలా పెట్టారనమాట అక్కడ. ఆ టైంలో తను చూసుకోకుండా వెనక నుంచుంది. ఆ దీపం నుంచి చిన్నగా మంట వచ్చి వెనకనే కాలిందనమాట. తను చూడలేదు, పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎవరు అబ్జర్వ్ చేయలేదు. చాలా మేము చూసేటప్పటికి మొత్తం మంటలన్నీ అంటుకుపోయాయి అన్నమాట. వెనక నుంచి చాలా పెద్ద పెద్ద మంటలు వచ్చేసాయి. ఇంకా చాలా కాలిపోయింది. తను సగం 60% కాలిందన్నారు. అంటే ఆ టైంలో అసలు ఎవరికి కూడా ఏమి అంటే అర్థం కాలేదు. ఒక నిమిషంలోనే అట్లా గుళ్ళో మంటలు రావడం, మనం సినిమాలలో చూస్తాం చూడండి, అట్లా గుళ్ళో మంటలు రావడం, అందరూ ఒక షాక్లో అంటే రియాక్ట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది కదా, అందరు షాక్లో ఉన్నారు. అసలు అమ్మ అంటే ఏమైందో తనకు కూడా అర్థం కాలేదు. అయితే అందరినీ అంటే చాలాసేపటికి తేరుకున్న తర్వాత వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేయడం వల్ల కొంచెం ప్రాణం మొక్కి అయితే ఏం కాలేదు, కానీ చాలా అంటే 55-60 ఇయర్స్ అమ్మ అంత అవస్థ పడింది పాపం. కొంచెం జాగ్రత్తగా ఉండండి, వేరే వాళ్ళకి హాని జరగకుండా దీపాలు వెలిగించుకోండి. అయితే మనకి జరిగిన సంఘటనలు మీకు చెప్తానన్నాను కదా, అప్పుడప్పుడు మనకి జరిగిన సంఘటనలు మీకు చెప్తానన్నాను కదా. మరి ఇందులో మనకి అంటే మనకేం అంటే నా వల్ల ఏమైంది అని మీకు ఒకటి చెప్తాను. ఏంటంటే ఇది జరిగే ముందే అంటే ఇది జరిగిన సంఘటన 9-10కి జరిగింది అమ్మ అక్కడ కాలడము. అయితే నేను ఆ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. 8:30 అట్లా అవుతుంది. నేను నిద్రపోతూనే ఉన్నాను. ఆ టైంలో నాకు ఒక స్వప్నంలో ఎవరో కాపాడండి అని అడిగారనమాట. కాపాడండి అని అంటే నేను ఉలికిబడి లేచాను. ఎవరు కాపాడమంటున్నారు నాకేం అర్థమవుతలేదు అని ఉలికిబడి లేచాను. తర్వాత అంటే ఎవరైతే కాలిపోయారో వాళ్ళ పాపకే ఫోన్ చేశాను. అంటే డైలీ మేము మాట్లాడుకుంటాము. అంటే నేను చెప్పాను ఎవరికో ఇట్లా అంటే ఏదైనా నాకు అనిపించినప్పుడు నేను మా ఫ్రెండ్స్కి కానీ అంటే నాతోటి ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళకి ఏదైనా ఆపద ఎవరికైనా వచ్చినప్పుడు నాకు ముందే తెలుస్తుంటాయి. వాళ్ళకి హింట్ చేస్తాను అనమాట, జాగ్రత్త ఉండండి, ఏదో జరగబోతుందని ముందే హింట్ చేస్తాను. ఆ రోజు ఏ స్వప్నం కనబడినా నేను చెప్తాను, నాకు క్లోజ్ ఉన్న వాళ్ళకి చెప్తాను అనమాట, ఇట్లా కనబడ్డది జాగ్రత్త ఉండండి అని.
అయితే ఆ రోజు వాళ్ళ పాపకు కూడా చెప్పాను ఏమని, ఇట్లా కలబడి ఒకటే ఎవరో హెల్ప్ అంటే రక్షించండి అని అడుగుతున్నారు, ఎవరో నాకు అర్థం కాలేదు అంటే తను ఏమన్నదంటే మరి ఎవరు అంటే నమ్ముతారు, నేను ఏ చెప్పినా నమ్ముతారు అనమాట. అంటే వాళ్ళకి అట్లా నమ్మకాలు చాలా ఉన్నాయి ఇలాంటివి, ఒక్కొక్కటి అప్పుడప్పుడు నేను చెప్తాను, అందులో భాగంగా ఇది ఒకటి. తను ఏమన్నదంటే ఎవరు అనేది మనకి ఎలా తెలుస్తుంది దుర్గా, చూద్దాం మరి ఎక్కడి నుంచి వార్త వస్తుందో అని ఫోన్ పెట్టేసి ఇద్దరం ఫోన్ అనుకొని ఫోన్ పెట్టేసుకున్నాము. తను ఫోన్ పెట్టేసిన వెంటనే వాళ్ళ అమ్మ దగ్గర ఫోన్ వచ్చింది, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వాళ్ళ మమ్మీ ఇట్లా దీపం వెలిగి ఇట్లా కాలిపోయిందని. అదే నాకు మళ్ళీ ఫోన్ చేసి దుర్గా వేరే వాళ్ళు ఎవరిది కాదు, అమ్మదే ఇట్లా అయిందంట, అమ్మనే ఇట్లా అరిచిందంట గట్టిగా, కాపాడండి కాపాడండి అని, అది మేబీ నీకు అదే వినబడినట్టుంది అని చెప్పిందనమాట. ఇట్లా జరిగింది అంటే చాలా చాలా పెద్ద ఆవిడ తను, అంత మనకి చిన్నగా కాలితేనే అంత నొప్పి అనిపిస్తుంది. అంతగానం ఇలా నేను చూశాను. మళ్ళీ తను ఒక 10 days తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. చాలా ఆల్మోస్ట్ వెనక మొత్తం కాలిపోయింది, చేతులు కాలిపోయాయి, చాలా అవస్థపడింది పాపం. నేను ఆంటీని అడిగాను, ఆంటీ ఎలా ఉంది ఇప్పుడు మరి అంటే, పర్వాలేదమ్మా ఇట్లా వెలిగించారు, నేను చూసుకోలేదు, ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు, కొంచెం భక్తి ఉండొచ్చు కానీ మరి ఇట్లా వెర్రి భక్తి ఉంటే ఇట్లానే ఉంటుంది, పెద్దవాళ్ళు వస్తారు చిన్నపిల్లలు వస్తారు, కొంచెం చూసుకోవాలి కదమ్మా అని చెప్పారు. అంటే నాకు ఇట్లా అనిపించిందా అంటే మరి ఆ రోజు ఏం జరిగింది అని నేను అడిగాను అనమాట ఆంటీ గారిని. అడిగితే తను ఏమన్నదంటే, అక్కడ మంటలు వచ్చినప్పుడు నాకు ఏం రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు, అక్కడ ఉన్న అమ్మవార్లని కాపాడండి కాపాడండి అని అడిగాను, ఎవ్వరు రాలేదు, అమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి కాపాడు తల్లి అని అమ్మని గుర్తు తెచ్చుకున్నా. అంటే నా వల్ల అంటే నాతో మాట్లాడుతుంటారు కదా, మాట్లాడడం వల్ల ఎల్లమ్మ తల్లి అనేది అర్థమైంది తనకి. అంటే వాళ్ళ ఊరి సైడు ఎల్లమ్మ తల్లి తెలియదు, వాళ్ళ పేరే తెలియదు. నా అంటే వాళ్ళ పాప నాతో మాట్లాడుతుంటుంది కాబట్టి ఎల్లమ్మ తల్లి పేరు అయితే ఐడియా ఉంది. అయితే అమ్మ ఎల్లమ్మ తల్లి నువ్వన్నా అంత దూరంలో ఉంటావు కదా, నువ్వన్నా కాపాడు తల్లి అని మనసులో తలుచుకోగానే ఒక అతను వచ్చి అన్నాడంట, ఏంటి ఇంత ఎవరు ముందుకు వస్తలేరా అన్నమాట అవుతుంది అని. అప్పుడు వచ్చి ఒక అతను దుప్పటి తీసుకొచ్చి అంటే ఒకటి ఏదో తీసుకొచ్చి కప్పాడు అనమాట. అంటే అందుకైనా నాకు అనిపించింది, అమ్మని తలుచుకోవడం వల్ల నాకు ఈ ఆర్తనాదాలు వినబడ్డాయేమో అన్నట్టు అనిపించింది. మనము కోరుకుంటే మన వెంటనే ఉంటుంది అమ్మ, మనము ఒక్కసారి మొక్కుకుంటేనే మనం వెంబడే తిరుగుతుంటుంది. ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి, నేను అప్పుడప్పుడు ఒక్కొక్కటి చెప్తుంటాను అమ్మ మాయల గురించి, మేము ఇక్కడ అమ్మతోటి మా ప్రయాణం గురించి. సరేనా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. శ్రీమాత్రే నమః.